ఎన్నికలు ఏవైనా ఆ పార్టీ నేతలకి పండగేనా? ఎన్నికల జిల్లా ఇన్ఛార్జీలు, ఇతర కీలక నేతలందరికీ ఎన్నికలంటే లంకె బిందెలు దొరికినట్టేనా? రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పంపిన డబ్బును కొంతమంది నాయకులు తమ జేబుల్లో వేసుకున్నారా? ఎన్నికల తర్వాత జరిగిన పోస్ట్ మార్టంలో హైకమాండ్కు విస్తుగులిపే విషయాలు తెలిసాయా? తాము పంపిన డబ్బులకి, ఇక్కడ వచ్చిన ఓట్లకి, సీట్లకి అసలు ఏమాత్రం పొంతన లేదని తేలిందా? దీంతో అధిష్టానం వాళ్లపై సీరియస్ అయిందా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపిన నిధులు దుర్వినియోగమైనట్లు బీజేపీ నాయకత్వం ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. పార్టీ పంపిన ఫండ్స్ పూర్తి స్థాయిలో అభ్యర్థులకు చేరలేదని, మధ్యలో ఆయా జిల్లాల బాధ్యులు సగానికి పైగా స్వాహా చేశారని గుర్తించినట్లు సమాచారం. పలు రకాల సమీక్షల అనంతరం అగ్రనేతలు ఈ అంచనాకు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ముందుగా చెప్పిన ఓట్లు, సీట్లకు, ఫలితాలకు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో అభ్యర్థుల ఓటమికి వీరే కారణమని భావిస్తున్నట్టు టాక్. ఈ నేపథ్యంలో ఫండ్స్ స్వాహా చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పార్టీ పదవుల నుంచి తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నేతల చేతివాటం ప్రధానంగా చర్చకొచ్చిందట. పార్టీ పంపిన నిధుల్ని క్షేత్రస్థాయికి చేర్చకుండా కొందరు నేతలు సొంతానికి వాడుకున్నారనే అంశంపై పార్టీలో పెద్ద దుమారమే రేగిందట. ఎన్నికల ఖర్చుకు, వచ్చిన ఓట్లకు సంబంధించి పార్టీ పెద్దలు రాజకీయ ఆడిట్ నిర్వహించారట. లక్షల రూపాయలు వెచ్చించిన డివిజన్లలో కూడా పార్టీ ఘోరంగా విఫలం కావడానికి గల కారణాలు విశ్లేషించగా ఈ నిధుల మళ్లింపు బాగోతం వెలుగు చూసిందట. ఎన్నికల ఇన్ఛార్జీలు తమకు అందిన నిధులను అభ్యర్థులకు అందజేయకుండా జేబులో వేసుకున్నారని, ఫలితంగా ఓట్లు రాలేదని అంతర్గత చర్చల్లో తేలిందట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పునరావృతం కావడంపై ఢిల్లీ నాయకత్వం సీరియస్ గా ఉందట. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను సెమీఫైనల్ గా బీజేపీ భావిస్తోందని నేతలు పదే పదే చెబుతున్నారు. ఈసారి ఎలాగైనా 3 కార్పొరేషన్ల మేయర్ పీఠాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే గతంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా నిధుల పంపిణీలో నేతల తీరు ఇప్పుడు పార్టీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారిందట. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి హేమాహేమీలు రంగంలోకి దిగడంతో బీజేపీ 48 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఊపును ఈసారి కూడా కొనసాగిస్తూ 3 కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేయాలని పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిధుల దుర్వినియోగం, కొంతమంది నేతల చేతివాటం వ్యవహారం పార్టీ హైకమాండ్ కు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ పంపిన నిధులు సద్వినియోగం అవుతాయా లేదా అనే సందేహం అధిష్టానం మధ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ అధిష్టానం అత్యంత పకడ్బందీగా వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పార్టీ అధిష్టానానికి క్షేత్రస్థాయి నేతల తీరు ఇప్పుడు పెద్ద సవాలుగా మారిందట. ఎన్నికల కోసం పార్టీ పంపుతున్న భారీ నిధులు పక్కదారి పడుతుండటంతో హైకమాండ్ ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో అనే ఆలోచనలు పడిందట. పార్టీ ట్రెజరర్ దగ్గర ఉన్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరిగిన ఖర్చులకు అస్సలు పొంతన లేదని అంతర్గత విచారణలో తేలిందట. ఈ నిధుల మళ్లింపుపై కేవలం విచారణకే పరిమితం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల హడావిడిలో పార్టీ అధిష్టానం బిజీగా ఉంది. అక్కడ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణపై అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించనుందట. పార్టీ నిధులను దుర్వినియోగం చేస్తూ పార్టీ ఎదగకుండా చేస్తున్న నేతలకు చెక్ పెట్టి పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారట. గతంలో బీజేపీలో ఉన్న క్రమశిక్షణ, నిబద్ధత ఇప్పుడు కరువయ్యాయని పాత క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నామని అంతర్గతంగా తమ అనుచరులకు చెబుతున్న నేతలు వచ్చే ఎన్నికల వరకు తమకు ఖర్చులకు డబ్బులు కావాలి కదా అన్న రీతిలో మాట్లాడుతున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే నిధుల స్వాహాలో ముఖ్యంగా బాధ్యుల్ని గుర్తించగా వారిని తొలగించడం ఎంతవరకు సాధ్యమనే కోణంలో రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దానికంటే ముందు వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇది రిపీట్ కావడంతో గట్టి చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది.
మొత్తానికి ఇటీవల ఎన్నికల్లో వెలుగు చూసిన చేతివాటం ఉదంతాలు పార్టీలో ఎలాంటి మార్పులకు కారణమవుతాయనని జిల్లా అధ్యక్షులు, ఎన్నికల ఇన్ఛార్జీలు తీవ్ర ఆలోచనలు పడ్డారట. మరోవైపు ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకోవడంతో అలాంటి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కోరుతున్నారట. మరి అధిష్టానం వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పార్టీలో ఎలాంటి ప్రక్షాళన చేయబోతోంది? 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారా? 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.